ఈ భూమి మీద అతిపెద్ద దేశం ఏమన్నా ఉందంటే అది రష్యా. రష్యా దేశం ఎంత పెద్దదంటే అది 2 కాంటినెంట్స్తో కలిసి ఉంటుంది మరియు 11 టైమ్ జోన్స్ అనే దానికి కలిగి ఉంటాయి. రష్యా దేశం మొత్తం 80% ఎంటీగానే ఉంటుంది. మిగిలిన 20%లోనే ప్రజలు నివసిస్తారు మరియు 80% భూమి అనేది కేవలం ఎడారిగా అలా ఉండిపోతుంది. రష్యా దేశానికి చెందిన ఆర్మీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ మరియు వీళ్ళు ఎప్పుడు హై లెవెల్ టెక్నాలజీ మరియు అడ్వాన్స్మెంట్తో ఉంటారు. దీంతో పాటుగా రష్యాలో ఉండే వాళ్ళకి నాలెడ్జ్ చాలా ఎక్కువ మరియు రష్యా దేశం ఎక్కువ శాతం ఎంటీగానే ఉంటుంది మరియు కేవలం 20%లోనే ఎక్కువ మంది మనుషులు నివసిస్తున్నారు. మరియు ఈరోజు వీడియోలో రష్యా గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం. ఎందుకని ప్రపంచంలో అతిపెద్ద దేశం అనేది కేవలం 20% మాత్రమే జనాలు కలిగి ఉన్నారు. మరియు రష్యా చూసినట్లయితే అతిపెద్ద దేశం. ప్రపంచవ్యాప్తంగా అమెరికా కూడా రష్యాను చూసి భయపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద దేశం ఏమన్నా ఉందంటే అది రష్యా. రష్యా విస్తీర్ణం వచ్చేసి 17.1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇది మన ఇండియాతో పోల్చుకుంటే మన ఇండియా కేవలం 3.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అంటే మన ఇండియా కంటే రష్యా అనేది 5 టైమ్స్ పెద్దది. మరియు దీంతో పాటుగా రష్యాలో 2 కాంటినెంట్స్ మధ్యలో ఉంటుంది. ఒకటి రష్యా యూరోప్, ఇంకొకటి ఏషియా. దీంతో రష్యా దేశం మొత్తం 11 టైమ్ జోన్స్ అనే డివైడ్ అయి ఉంటుంది. ఒక పక్క టైమ్ జోన్ మార్నింగ్ అయితే ఇంకొక పక్క టైమ్ జోన్ వచ్చేసి రాత్రి లేకపోతే మధ్యాహ్నం ఉంటుంది. రష్యా దేశం జనాభా మొత్తం 1.6 మిలియన్ అంటే 14.6 క్రోర్స్. మన దేశ జనాభా కంటే రష్యా దేశపు ఒక జనాభా అనేది చాలా తక్కువగా ఉంది. మరియు రష్యా దేశంలో కేవలం 20% ల్యాండ్ ఉండటం వల్ల అందరూ ఈ 20%లో 18% మెంబర్స్ ఇక్కడే ఉంటారు. మరియు రష్యా దేశం మొత్తం ఒక పక్క మొత్తం ఖాళీగానే ఉంటుంది మరియు సైబీరియా అడవులు మొత్తం ఖాళీగానే ఉంటుంది. మరియు దీని గురించి ఎందుకు ఇంత ఖాళీగా ఉంటుందనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది జియోగ్రఫీ. రష్యా దేశం ఒక జియోగ్రఫీ అనేది మొత్తం 2 ఖండాలుగా డివైడ్ చేసి ఉంటుంది. ఒకటి రష్యా యూరోప్, ఇంకొకటి రష్యా ఏషియా. మరియు ఏషియా వైపు ఎక్కువ మంది ఉండరు ఎందుకంటే అక్కడ మొత్తం అడవులే ఉంటాయి. మరియు 80% జనాభా ఎక్కువగా రష్యా యూరోప్లోనే ఉంటారు. మరియు ఈ యూరోప్ మొత్తం మీద మనుషులు ఉండటానికి మంచి క్లైమేటిక్ జోన్. మరియు దీంతో పాటుగా అక్కడ ఫుడ్ ఇండస్ట్రీస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి మొత్తం అక్కడే బిల్డ్ అయి ఉన్నాయి. మరియు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇక్కడే నివసించడానికి ఇష్టపడతారు. ఇంకొక పక్క సైబీరియా అడవులు ఉన్నాయి మరియు ఇక్కడ ల్యాండ్ మొత్తం చాలా కూల్గా ఉంటుంది. మరియు ఇంత కూల్గా ఉండటం వల్ల ఇక్కడ జనాలు ఉండలేరు. మరియు దీంతో పాటుగా -60°C అనేది ఇక్కడ ఉష్ణోగ్రత పడిపోతూ ఉంటుంది. మరియు ఇక్కడ ల్యాండ్ మొత్తం ఎలా ఉంటుందంటే ఐస్తోనే గడ్డగట్టుకుపోయి ఉంటాయి. మరియు దీని కారణంగా ఇక్కడ వెహికల్స్ నడపడం కూడా చాలా అసాధ్యం. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ ఉండవు, వర్క్ ఉండదు, జాబ్ ఉండదు. కాబట్టి ఇక్కడ అన్ఫర్టిలిటీ ల్యాండ్ ఉంటుంది మరియు ఒక పక్క మాత్రమే ఫర్టిలిటీ ల్యాండ్ అనేది ఉంటుంది. కాబట్టి రష్యా దేశం యొక్క జనాభా ఎక్కువ పర్సంటేజ్ ఈస్టర్న్ యూరోప్ వైపే ఉండటానికి ఇష్టపడతారు. రష్యా దేశంలో ఆయిల్ కావాల్సిన రా మెటీరియల్ అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. మరియు ఇక్కడ ఎక్కువగా సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరియు అక్కడ టెంపరేచర్ అనేది ఆ సన్ఫ్లవర్ క్రాప్కి చాలా అనువుగా ఉంటుంది. మరియు దీంతో అక్కడ వాళ్ళు ఎక్కువగా నమ్ముకున్న వాళ్ళు అగ్రికల్చర్ని అక్కడ వర్క్ అనేది చేస్తారు. మరియు అక్కడ ఇండస్ట్రీస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. మరియు దీని కారణంగా ఎవరెవరైతే అగ్రికల్చర్ చేయాలి అనుకుంటారో ఆ ఫీల్డ్కి తగ్గట్టు వాళ్ళు అటువైపు ఉంటారు. మరియు ఇంకొక పక్క రష్యాలో ఎప్పుడు సైబీరియా అడవుల్లో మంచు అనేది ఎక్కువగా పడతా ఉంటుంది. మరియు దీని కారణంగా అక్కడ వాళ్ళు ఎక్కువగా నివాసం ఉండలేరు. మరియు కాబట్టే ఎక్కువ మంది ఈస్టర్న్ యూరోప్ వైపే ఉండటానికి ఇష్టపడతారు. రష్యా హిస్టరీ గురించి మనం తెలుసుకున్నట్లయితే సోవియట్ యూనియన్లో రష్యా ఒక భాగంగా ఉండేది. అయితే అప్పుడు అధ్యక్షుడైన స్టాలిన్ సోవియట్ యూనియన్ మొత్తాన్ని పాలిస్తూ ఉండేవాడు. మరియు స్టాలిన్ ఎలా అయినా సరే కూడా ఈ సైబీరియా అడవుల్ని డెవలప్ చేయాలనుకున్నాడు. మరియు దీని కారణంగానే ప్రజలు ఎవరన్నా సైబీరియా అడవుల్లో ఉండాలనుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చు అని స్టాలిన్ చెప్పాడు. కానీ ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడలేదు. దీంతో స్టాలిన్ కావాలనే కొంతమంది ప్రజల్ని, లేబర్స్ని మరియు దీంతో పాటుగా లేబర్ క్యాంప్స్ మరియు ప్రిజనర్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి సైబీరియా అడవుల్లో ఉంచి సైబీరియాని డెవలప్ చేయాలనుకున్నాడు. మరియు సైబీరియా ఎంత బాగుంటుందంటే అక్కడ గోల్డ్ మైన్స్ మరియు మిగిలిన మైన్స్ ఉంటాయి. కానీ అక్కడ వర్క్ చేయటం అనేది చాలా కష్టం. దీంతో పాటుగా అక్కడ మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.
కానీ అక్కడ ఉండటానికి ఎవరు ఇష్టపడరు. అయితే సైబీరియా అడవుల నుంచి రష్యా యూరోప్కి వెళ్ళటానికి మార్గం కోసం ఒక ట్రైన్ అనేది సోవియట్ యూనియన్ అప్పుల్లో నిర్మించింది. ఇది ఒక మెగా ప్రాజెక్ట్. మరియు రష్యా దేశంలో 80% ప్రజలు ఒక పక్కే ఉంటారు. మరియు అదే రష్యా యూరోప్. ఇక్కడ సౌకర్యాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మరియు ఫెసిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ అక్కడ మినరల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ సైబీరియా అడవుల వైపు వచ్చినట్లయితే అక్కడ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి మరియు అక్కడ వర్క్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే అక్కడ ఎముకల్ని గడ్డ కలిగించే అంత చలి అనేది అక్కడ ఉంటుంది. ఎక్కువగా రష్యా దేశం ఆయిల్ మరియు గ్యాస్ని అమ్ముతుంటుంది మరియు ఇదంతా సైబీరియాలోనే దొరికిద్ది. మరియు ప్రపంచవ్యాప్తంగా 80% గ్యాస్ అనేది సైబీరియా అడవుల నుంచే ఉత్పత్తి చేస్తారు. మరియు యూరోప్ మొత్తానికి రష్యానే గ్యాస్ అనేది సప్లై చేస్తుంది మరియు యూరోప్ మొత్తం గ్యాస్ కోసం కేవలం రష్యా మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి రష్యా దేశంలో మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇక్కడ పనిచేయడానికి ఎవరు మనుషులు ముందుకు రారు, ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనిషి బతకటానికి కూడా ఈ టెంపరేచర్ అనేది అసలు కంట్రోల్లో ఉండదు, కాబట్టి ఇది చాలా కష్టం అక్కడ బతకటానికి. లేక్ బైకల్ ఇది సైబీరియా అడవుల్లో ఉంది మరియు ఈ లేక్ బైకల్ అండర్ గ్రౌండ్ అనేది దాదాపు 1600 మీటర్ల డెప్త్ అనేది ఉంటుంది. దీని లోపల 20% ఈ ప్రపంచం మీద మొత్తం మీద ఫ్రెష్ వాటర్ అనేది అక్కడ ఉంటుంది. మరియు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రష్యన్ గవర్నమెంట్ ముందుకు రాదు, ఎందుకంటే అది ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు డబ్బు అనేది చాలా ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి రష్యన్ గవర్నమెంట్ దీనికి ముందుకు రాదు, వెనకే ఉంటుంది. మైనింగ్ విషయానికి వస్తే కోల్, గోల్డ్, డైమండ్స్ ఈ మూడు సైబీరియా అడవుల్లో చాలా పుష్కలంగా ఉంది. మరియు కోల్ గురించి అందరికీ తెలిసింది, దాని నుంచే పవర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మరియు ఇండస్ట్రీస్కి ఇది చాలా ఎక్కువగా అవసరం. మరియు గోల్డ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గని అనేది రష్యా దేశంలోనే ఉంది మరియు అది సైబీరియా అడవుల్లో ఉంది. దాదాపు 540 టన్నుల గోల్డ్ అనేది అక్కడ ఉంది మరియు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చాలా కష్టం. దీంతో పాటుగా యురేనియం కూడా ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా వాడుతున్నారు మరియు ఇది రష్యాలోని సైబీరియా అడవుల్లోనే ఉంటుంది. మరియు ప్రపంచవ్యాప్తంగా జనరేట్ అయ్యే యురేనియంలో ఎక్కువ పర్సెంటేజ్ ఇక్కడ నుంచే ఉత్పత్తి అవుతుంది మరియు ప్రతి దేశానికి వీళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ మినరల్స్ ఉండటం వల్ల ఎక్కువ మంది బిజినెస్ మ్యాన్స్ ఇక్కడ బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు, కానీ ఇక్కడ ఉండటానికి చాలా మంది ముందుకు రారు. యూరోప్, రష్యాలో దాదాపు 2 కోట్ల మంది జనాలు అక్కడ నివాసం ఉంటారు మరియు ఇక్కడే ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, హెల్త్ మరియు కావాల్సిన ఫెసిలిటీస్తో పాటు ఇక్కడ జాబ్స్ కూడా చాలా అవైలబిలిటీగా ఉంటుంది మరియు ఇక్కడ శాలరీ కూడా చాలా ఎక్కువగా పే చేస్తారు. మరియు మాస్కోలోనే అన్ని గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ మరియు దీంతో పాటుగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అనే అక్కడే కలిగి ఉన్నాయి. సైబీరియా అడవుల్లో ఉండటానికి ఎవరు ఇష్టపడరు మరియు గవర్నమెంట్ వీళ్ళని ప్రోత్సహించడానికి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ, అక్కడ వాళ్ళకి ఫ్రీ ఫుడ్ మరియు ల్యాండ్ కూడా గవర్నమెంట్ ఇస్తా అంటే సరే కూడా అక్కడ ఎక్కువ మంది ఉండరు మరియు అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. దీంతో పాటుగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పూర్గా ఉండటం వల్ల ఎవరు అక్కడ ఉండటానికి ఎక్కువగా ఇష్టపడరు. మరియు ఎవరైతే కాంట్రాక్ట్ బేస్డ్ మీద అక్కడ ఉద్యోగాలకు వెళ్తారో, అంటే మైన్స్ మీద లేకపోతే గ్యాస్ మీద ఇలాంటి వర్కర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ మీద అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసి మళ్ళీ టెంపరీగా ఉండి మళ్ళీ వాళ్ళు మాస్కో దేశానికి వెనక్కి వచ్చేస్తారు. మరియు చాలామంది ఎక్కువగా రష్యాలోనే ఉండటానికి ఇష్టపడతారు. మరియు దీంతో పాటుగా రష్యా దేశం ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా చేస్తుంది మరియు దీనికి పోర్ట్స్ అనేవి చాలా కావాలి. మరియు దీంతో పాటుగా రష్యా దేశం మొత్తం ఒక సీజన్ రాగానే అక్కడ ఎక్కువగా లేక్స్ అనేవి గడ్డగట్టుకుపోతాయి మరియు దీని కారణంగా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయటం కూడా చాలా కష్టం. మరియు రష్యా దేశానికి దగ్గరలో వేరే దేశం ఉంది మరియు ఆ దేశం అనేది నాటోతో మెంబర్షిప్ అనేది అది తీసుకుంది మరియు రష్యా ఇప్పటికే యుక్రెయిన్ మీదకి వార్ అనేది డిక్లరేషన్ చేసి ఇంకా యుద్ధం అనేది జరుగుతూ ఉంది. మరియు ఎప్పుడన్నా సరే కూడా అమెరికా కావాలని చెప్పేసి ట్రేడ్ ఆపుతుందని వీళ్ళు ఆల్టర్నేట్ సోర్స్ అనేది ముందుగానే వెతుక్కొని పెట్టుకుంటారు. మరియు దీని కారణంగా ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు ఆగకుండా మరియు ఆ దేశానికి ఇన్కమ్ అనేది ఎప్పుడు జనరేట్ అయ్యేలాగా వాళ్ళు తగిన జాగ్రత్తలని ఎక్కువగా తీసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా రష్యా దేశంలో ఎందుకు తక్కువ మంది జనాభా ఉంటారు అనే విషయం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.
దీని కారణంగా మేము పెట్టే వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మా ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు టాపిక్ వీడియోస్ అన్ని ఎన్నో ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్.